రా కదలిరా పేరుతో తునిలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైందని, దీనికి సుమారు 1,00,000 మంది పైగా వచ్చి విజయవంతం చేశారని హాజరైన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతిల నవీన్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న కాలంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఈ ప్రభుత్వం ద్వారా ఎన్నో సంక్షేమ సురక్ష పాలన ప్రజలకు అందుతుందని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, తూము కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలను గొప్పగా చెప్పుకుంటున్నాను. మీరు అరకొర సంక్షేమం తప్పితే అభివృద్ధిని ఏమైనా చేయగలిగారా ఈ రాష్ట్రంలోని? మీరు ఇచ్చిన హామీల్లోనే మద్యపాన నిషేధం అన్నది ఉంది. 25 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో దాన్ని తాకట్టు పెట్టేసి వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మీరు మద్యపాన నిషేధాన్ని ఏమైనా చేయగలిగారా? ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రభుత్వం చేసింది శూన్యం. ప్రజల మీద అధిక భారాలు మోపారు. కరెంటు బిల్లుల రూపంలో, మద్యం పెంచేయడం రూపంలో, లేకపోతే బస్ ఛార్జీలు పెంచడం రూపంలో, నిత్యావసర ధరలు పెంచేయడం రూపంలో అధిక భారం సామాన్యుడి మీద మోపేసి సామాన్యుడు బతకలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కనుకే ఈ రాష్ట్ర ప్రజలు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వేలాది కానీ లక్షలాది కానీ ఏ సభకైనా సరే జనాలు తరలి వస్తున్నారు. మీరు బలవంతంగా తీసుకెళ్ళి మీటింగులు సక్సెస్ చేద్దామన్న అరగంట గంట కూర్చోలేక వాళ్ళ పరుగులెడుతున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు గమనించుకోండి అని మళ్ళీ తెలియజేసుకుంటూ, ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నారు? సంక్రాంతి వెళ్ళిన తర్వాత టీడీపీ ఖాళీ అని మంత్రి గారు అన్నారు. సంక్రాంతికి ముందే మేము గేట్లు తీస్తే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే తెలుగుదేశం పార్టీలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ మాకు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులు ఉన్నారు అక్కడ. అన్నీ ఆలోచించుకుని క్యాడర్ని తీసుకోవడానికే 1కి 10 సార్లు ఆలోచించుకుని మేము తీసుకునే పరిస్థితి ఉంది. ఓపెన్ గేట్స్ అయితే వైసీపీ ఖాళీ అవుతామో కానీ టీడీపీ ఖాళీ అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా ఓ పార్టీ ప్రెసిడెంట్గా ఎవరినన్నా ఆహ్వానించాల్సిన బాధ్యత నాకుంది. కానీ ఇందాక చెప్పినట్టు 4.5 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన కార్యకర్త మనోభావాలకు విలువిచ్చి, అక్కడ లోకల్ నాయకులకు విలువిచ్చి వాళ్ళ అనుమతితోటే మేము తీసుకోవడం జరుగుతుంది ఏదైనా సరే.